హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. ఈరోజు మనం కొబ్బరి బూరెల్ని చాలా సాఫ్ట్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. జనరల్గా కొబ్బరి బూరెలు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో చీలిపోతూ ఉంటాయి, లేదంటే గట్టిగా అయిపోతాయి. ఈ వీడియోలో చేసిన విధంగా కానీ చేస్తే ఎప్పుడూ కూడా మనకి సాఫ్ట్గా ఉండే విధంగా వస్తాయి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 kg బియ్యం తీసుకొని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత బియ్యంలో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేయడం కోసం ఒక చిల్లు గిన్నెలోకి ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పచ్చి కొబ్బరిలో ఒక 1/2 కొబ్బరి చిప్ప తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న కొబ్బరి పొడిని పక్కన పెట్టుకోవాలి. బియ్యంలో తడి మొత్తం పోయి ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలి. ఒకవేళ మనకి తొందరగా కావాలి అనుకుంటే ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఫ్యాన్ కింద ఒక 10 minutes పెట్టినా కూడా తడి మొత్తం పోతుంది. ఆ తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పొడి చేసి జల్లించి తీసుకోవాలి. జల్లెడ పట్టి తీసుకోవడం వలన పిండి మనకి సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కడ గడ్డలు లేకుండా కూడా ఉంటుంది. తడి బియ్యం మిక్సీ చేసుకునేటప్పుడు చాలా టైం పడుతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే మనం ఒకసారి జల్లించుకున్న తర్వాత దానిలో వచ్చిన రవ్వని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దానిలోనే ఇంకొన్ని బియ్యంని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటూ ఉంటే పొడి మనకి సాఫ్ట్గా వస్తుంది, అలాగే ఫాస్ట్గా కూడా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా పిండిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి దానిలోనే కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టపడిన వాళ్ళైతే కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కొబ్బరిని 2 నుంచి 3 నిమిషాల పాటు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి అదే బౌల్లో 1/2 kg బెల్లంని ఈ విధంగా చిన్న చిన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. 1/2 kg బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి 1/2 kg బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. దీనిలోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంలో ఎక్కడా గడ్డలు లేకుండా కరిగించుకోవాలి. బెల్లంలో ఒకవేళ నలకలు ఏమైనా ఉంటే దాన్ని ఫిల్టర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని దానిలో బెల్లం పాకంని యాడ్ చేసుకొని బెల్లం పాకంని టెస్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ముదురు పాకం అయితే సరిపోతుంది. పాకంని ఇలా దగ్గర కానీ ప్లేట్తో ఇలా కొట్టినప్పుడు సౌండ్ అనేది టంగ్ అని మనకు వస్తే పాకం రెడీ అయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టపడిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ముందుగా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. పాకంలో బియ్య పిండిని ఒకేసారి యాడ్ చేస్తే గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ముద్దని మనం కొంచెం చేతిలోకి తీసుకొని చూస్తే గట్టిగా అయ్యేంత వరకు కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా మనం చేతితో నొక్కుకోవాలి. బూరెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంచులు ఎక్కడా పగిలిపోకుండా చూసుకోవాలి. అదేవిధంగా పూరి మొత్తం గుండ్రంగా ఈక్వల్ సైజులో ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత బూరెల్ని యాడ్ చేసుకోవాలి. ఒక బూరె పొంగిన తర్వాత మాత్రమే ఇంకొక బూరెని యాడ్ చేసుకుంటూ అలాగే గోల్డెన్ కలర్లోకి వచ్చిన వెంటనే టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బూరెలు ఆయిల్లో వేయగానే ఈ విధంగా పొంగాయి అంటే బూరెలు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. బూరెల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాకం మనం గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత మాత్రమే బూరెల్ని యాడ్ చేసుకోవాలి. ఒక బూరె పొంగిన తర్వాత మాత్రమే ఇంకొక బూరెని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. బూరెల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్కి బదులుగా నెయ్యిలో కూడా బూరెల్ని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఖచ్చితమైన కొలతలతో మీరు ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగాను అలాగే సాఫ్ట్గా కూడా బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.